అసలు ఒక దేశ రాజ్యాంగం ఎలా తయారవుతుందో ఎప్పుడైనా ఆలోచించరా? ఈరోజు ఆ ఆసక్తికరమైన ప్రయాణాన్ని మనం కలిసి చూద్దాం. స్వేచ్ఛా సమాజం కోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధం. ఈ నెల్సన్ మండేలా మాటలే ప్రజాస్వామ్య హక్కుల వెనుకున్న కఠినమైన పోరాటాన్ని మనకు చెబుతాయి. భయంకరమైన వర్ణ వివక్ష నుండి సమాన హక్కులున్న దేశంగా దక్షిణాఫ్రికా ఎలా మారిందో చూస్తే నిజంగా ఆశ్చర్యమేస్తుంది కదూ? సరే, అంతా బాగానే ఉందిగాని అసలు మనకు ఈ రాజ్యాంగం ఎందుకు, చట్టాల అవసరమేమొచ్చింది అంటారా? ఇది కేవలం చట్టాల పుస్తకం కాదండి. ప్రజల్లో నమ్మకం పెంచి ప్రభుత్వ అధికారాలను అదుపులో ఉంచే ఒక అద్భుతమైన మార్గదర్శి. మన ఇండియాకొస్తే స్వతంత్రం రాగానే దేశ విభజన, సంస్థానాల విలీనం లాంటి ఎన్నో సంక్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. ఆ విభజన అల్లర్లలో ఏకంగా 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ గందరగోళంలో ఒక పటిష్టమైన చట్టం అత్యవసరమైంది. 1928 నెహ్రూ డ్రాఫ్ట్ నుండి మొదలై సుదీర్ఘమైన సమావేశాల తర్వాత ఫైనల్గా 1950లో మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. కరెక్ట్గా చెప్పాలంటే 299 మంది సభ్యులు కలిసి ఈ అద్భుతమైన రాజ్యాంగాన్ని ఎంతో కూలంకషంగా చర్చించి రూపొందించారు. ఊరికే రాసేసేలేదండోయ్. ఫ్రెంచ్ విప్లవం, బ్రిటిష్, అమెరికా చట్టాల స్ఫూర్తితో ప్రతి పాయింట్ని చర్చించి మనకు తగ్గట్టు మార్చుకున్నారు. అంటరానితనం, హెచ్చుతగ్గులు లేని సమాజం కావాలి. ఇదే మన మహాత్మా గాంధీగారు 1931లోనే కన్న కల. కాని రాజకీయాల్లోనే కాదు, సామాజికంగా, ఆర్థికంగా కూడా సమానత్వం లేకపోతే ప్రజాస్వామ్యానికి ముప్పు అని అంబేడ్కర్ గారు హెచ్చరించారు. అలాగే పేదరికాన్ని, అజ్ఞానాన్ని పారద్రోలడమే దేశానికి మనం చేసే నిజమైన సేవ అని నెహ్రూగారు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ గొప్ప నాయకుల ఆశయాలన్నీ కలిపి మన రాజ్యాంగానికి ఆత్మలాంటి పీఠిక లేదా ప్రియాంబుల్లో భద్రపరిచారు. ఇందులో మొదటిది సార్వభౌమాధికారం. అంటే మన దేశ నిర్ణయాలు మనమే తీసుకుంటాం, బయటి దేశాల జోక్యం అస్సలు ఉండదు. రెండోది సామ్యవాదం. సంపదనేది ప్రజలందరిది కాబట్టి ఏ ఒక్కరి చేతిలో ఉండిపోకుండా అందరికీ సమానంగా పంచాలన్నమాట. మూడోది లౌకికత్వం. విభజన గాయాల తర్వాత ఇది చాలా ముఖ్యం. ప్రభుత్వానికి మతముండదు, ఎవరికి నచ్చిన మతం వాళ్లు పాటించొచ్చు. ఇక ప్రజాస్వామ్య గణతంత్రమంటే ఇక్కడ రాజులు లేరు, మన నాయకుడిని మనమే ఓటు వేసి ఎన్నుకుంటాం, అంతే. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం మనందరి నిత్య జీవితాన్ని నడిపించే రాజ్యాంగ మూలస్తంభాలు ఇవే. మరి ఇన్ని దశాబ్దాల తర్వాత మన రాజ్యాంగమిచ్చిన ఆ సమానత్వం, న్యాయం మనకి నిజంగానే దక్కుతున్నాయా? మీరే ఆలోచించండి.